హాయ్ ఫ్రెండ్స్. సో నేను మీకు 2 క్లాసెస్ చెప్పాను. 2 క్లాసెస్‌లో మీరు మంచిగా ఒక బేసిక్ అయితే కాన్సెప్ట్ అర్థమైంది మీకు. సి లాంగ్వేజ్ టాపిక్ వైస్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేశాను నేను. ఇందులో మీకు రివిజన్ ఏంటంటే కాన్సెప్ట్స్ 10 టాపిక్స్ అంటే బేసిక్ సిలబస్ లాగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఫస్ట్ వీడియోలో. సెకండ్ వీడియోలో హెడర్ ఫైల్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. హెడర్ ఫైల్స్ అంటే .hతో ఎక్స్టెండ్ అయ్యి ఉంటాయి. సో వేరే ఫైల్స్లో ఈ ఫైల్స్లో ఇంక్లూడ్ చేసుకుని వాటి యొక్క ఫంక్షన్స్ని ఇందులో కాల్ చేసుకోవడానికి హెడర్ ఫైల్స్ యూజ్ చేస్తారు. సో ఇవి ప్రజెంట్ మీరు యూజ్ చేయండి అనేది తెలుసుకుంటే సరిపోద్ది. ప్లస్ అవి ఏది ఎక్కడ యూజ్ చేయాలో తెలుసుకుంటే సరిపోద్ది. అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటి గురించి భయపడాల్సిన అవసరం లేదు. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ అండి. ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ సింటాక్స్ ఏంటంటే ప్రింట్ఎఫ్ నార్మల్ పెరాన్సిస్ డబుల్ కొటేషన్స్ హలో వరల్డ్ అని రాస్తున్నాను. తర్వాత నార్మల్ డబుల్ కొటేషన్స్ నార్మల్ పెరాన్సిస్ అండ్ సెమీకాలన్. ఇక్కడ మీకు సెమీకాలన్ అంటే ఏంటంటే ప్రతి స్టేట్మెంట్ టెర్మినేట్ అవుతుంది కదా, అంటే ఎండ్ అవుతుంది, స్టాప్ అవుతుంది, అక్కడ నుంచి ఆగిపోతుంది అనమాట. దాన్ని సెమీకాలన్తో మనం ఆపుతాం అనమాట. అది ప్రీడిఫైన్డ్ అనమాట. అంటే సెమీకాలన్ ఇస్తే అక్కడ నుంచి స్టేట్మెంట్ ఎండ్ అవుతుందని. ప్రింట్ఎఫ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, ప్రింట్ఎఫ్ యూజ్ చేయాలంటే మనం హెడర్ ఫైల్ stdio.h యూజ్ చేయాలి. ఎందుకంటే stdio.h అనేది స్టాండర్డ్, std అంటే స్టాండర్డ్, IO అనేది ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్ అనమాట. సో ప్రింట్ఎఫ్ అంటే ఏంటంటే అవుట్పుట్ ఇస్తుంది. ఇక్కడ మేము ఏదైతే ఇస్తున్నామో అది అవుట్పుట్ ఇస్తుంది. సో ఇది మనకి ప్రోగ్రామింగ్లో వైడ్ వెరైటీస్ ఆఫ్ పెరాన్సిస్ ఉంటాయన్నమాట. మనకి తెలుగులో చెప్పాలంటే మీసం బ్రాకెట్, దాన్ని ఫ్లవర్ బ్రాకెట్స్ అంటాము, బ్లాక్ లెవెల్ అంటారు, తర్వాత కర్లీ బ్రేసెస్ అంటారు. ఇలా ఎవరికి నచ్చింది వాళ్ళకి. ఇదేమో నార్మల్ బ్రాకెట్స్ అని పిలవచ్చు. ఓకేనా, ఇది నార్మల్ బ్రాకెట్స్. ఇదేమో యాంగులర్ బ్రాకెట్స్, యాంగిల్ ఇస్తుంది అనమాట. సో యాంగులర్ బ్రాకెట్స్. ఇలా మీరు గుర్తుపెట్టుకుంటే ఏంటంటే మెయిన్గా మనం 4 టైప్ ఆఫ్ బ్రాకెట్స్ యూస్ చేస్తాం. యాంగులర్ బ్రాకెట్స్, తర్వాత నార్మల్ బ్రాకెట్స్, తర్వాత కర్లీ బ్రాకెట్స్, తర్వాత స్క్వేర్ బ్రాకెట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను రా. సో నేను మీకు ఇందులో ఇక్కడే పక్కన ఇదిగో ఇందులో పెట్టి ఫస్ట్గా మీకు స్క్వేర్ బ్రాకెట్స్ అంటే ఇలా ఉంటాయి అన్నమాట. ఓకేనా, తర్వాత నార్మల్ బ్రాకెట్స్ అంటే ఇలా ఉంటాయి. ఓకేనా, తర్వాత యాంగులర్ బ్రాకెట్స్ అంటే ఇలా ఉంటాయి. ఓకేనా, తర్వాత కర్లీ బ్రేసెస్ అంటే ఇలా ఉంటాయి. సో ఇవి యూటిలైజేషన్ మారుతూ ఉంటుందమ్మా. ఇప్పుడు మనం నేర్చుకున్నాం యాంగులర్ బ్రాకెట్స్ హెడర్ ఫైల్స్లో యూజ్ చేస్తున్నాం అని చెప్పి. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. హెడర్ ఫైల్స్లో మెయిన్గా యాంగులర్ బ్రాకెట్స్ యూజ్ చేస్తాం. ఈ నార్మల్ బ్రాకెట్స్లో ఫంక్షన్ కాల్ అయినప్పుడు లేకపోతే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు సో ఫంక్షన్స్లో యూజ్ చేస్తాం నార్మల్ బ్రాకెట్స్. సో అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో అలా ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు అలవాటైపోతుంది ఏ బ్రాకెట్స్ ఎక్కడ వాడాలనేది. జస్ట్ ప్రోగ్రామింగ్ అనేది బ్రహ్మ విద్య అయితే కాదమ్మా, చాలా ఈజీ కాన్సెప్ట్. ఏంటంటే మనం ఫస్ట్ దగ్గర నుంచి హెడర్ ఫైల్ అంటే ఏంటి, ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ అంటే ఏంటి, ఇనిషియలైజేషన్ అంటే ఏంటి, డిక్లరేషన్ అంటే ఏంటి, కండిషన్ ఏం పెట్టాలి, ఆ కండిషన్ ట్రూ అయితే ఏం ప్రింట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఏం ప్రింట్ అవుతుంది, తర్వాత లూప్ అంటే రిపీట్ అవ్వాలంటే ఏంటి, తర్వాత వైల్ అంటే ఏంటి, డూ వైల్ అంటే ఏంటి, స్విచ్ కేస్ అది కూడా చెప్తాను. ఆ లూపింగ్స్ తర్వాతే కండిషన్స్లోనే స్విచ్ కేస్ కూడా చెప్తాను. ఫంక్షన్స్ అంటే ఏంటి, ఫంక్షన్ కాలింగ్ అంటే ఏంటి, ఫంక్షన్ డెఫినేషన్ అంటే ఏంటి, రిటర్న్ టైప్ అంటే ఏంటి, రిటర్న్ జీరో అంటే ఏంటి, ఇదంతా స్టెప్ బై స్టెప్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు డౌట్ ఉంటే అది కామెంట్ చేయండి, దాని గురించి ఎలాబరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు డౌట్ ఉన్నది ప్లీజ్ కామెంట్ చేయండి. నేను మీతో కమ్యూనికేట్ అయ్యే ఏకైక విధానం ఏంటంటే అది కమెంటింగ్. మీరు కమెంట్ చేస్తే నేను ఇంకా ఇంప్రూవ్ అవ్వగలను మీ డౌట్స్ కానీ. ఎందుకంటే నేను మీకు డైరెక్ట్ లైవ్ క్లాసెస్ ఇవ్వలేను, ఎందుకంటే నాకు మీ డేటా తెలీదు, మీకు నా డేటా తెలీదు. సో ఇక్కడ కమ్యూనికేషన్ అవ్వాలంటే ఇద్దరి మధ్యలో కమెంటింగ్ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈరోజు కాన్సెప్ట్ ప్రింట్ఎఫ్ కాబట్టి ప్రింట్ఎఫ్ గురించి నేను మీకు జస్ట్ మీకు ఆన్లైన్ కంపైలర్ యూజ్ చేసుకోవచ్చు, W3 స్కూల్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇందులోకి వెళ్ళిపోయి మనం జస్ట్ ఇదిగో ఆల్రెడీ ట్రై ఇట్ యువర్ సెల్ఫ్ అనేది ఉంటుంది. ఇక్కడ ప్రింట్ఎఫ్ హలో వరల్డ్ ఉంది, ప్రింట్ చేస్తే హలో వరల్డ్ అనేది అవుట్పుట్ వచ్చిందిరా. ఓకేనా, కొంచెం టైం తీసుకుంటుంది. సో ఇంట్ రిటర్న్ జీరో ఇవి పక్కన పెట్టేయండి. ఇంట్ అనేది రిటర్న్ జీరో ఇది తర్వాత చెప్తాను, ఫంక్షన్స్ ఉన్నప్పుడు రిటర్న్ టైప్స్ ఉన్నప్పుడు.
సో ఇది ఎందుకు ఇప్పుడే చెప్పాలి అంటే ఇప్పుడు చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు, ఉన్నది మొత్తం దొబ్బుద్ది అనమాట. సో మెయిన్గా నేను చెప్పేది కాన్సెప్ట్ ఏంటంటే హెడర్ ఫైల్, దీన్ని హెడర్ ఫైల్ అంటారు. హ్యాష్ ఇంక్లూడ్ stdio డాట్ హెచ్ హెడర్ ఫైల్. ఇందులో మనం యాంగులర్ బ్రాకెట్స్ యూస్ చేసాం. stdio అంటే ఏంట్రా కన్నా, స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్. ఇక్కడ డాట్ హెచ్ అనేది హెడర్ ఎక్స్టెన్షన్ అనమాట. ఇంట్ మెయిన్ అనేది ఫంక్షన్. ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇలా గుర్తుపెట్టుకోండి సరిపోద్ది. మెయిన్ అనేది ఫంక్షన్, ప్రతిదీ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మెయిన్ లోపల రాయాలి అని చెప్పి బెస్ట్. ఫిల్హాల్ ప్రెజెంట్ ఇలా గుర్తుపెట్టుకోండి, ఇంకేమీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనకి ప్రింట్ఎఫ్ లోపల నేను ఆల్రెడీ చెప్పాను నార్మల్ బ్రాకెట్స్, ఇది గుర్తుపెట్టేసుకోండి. నార్మల్ బ్రాకెట్స్ హలో వరల్డ్ కాకుండా మీరు ఇప్పుడు సింపుల్గా తెలుగు హలో వరల్డ్, జస్ట్ మీకు ఒక ఐడియా కోసం వస్తుందా రాదా అని చెప్పి. చూసారా తెలుగు హలో వరల్డ్ వచ్చిందా, అంతే. ప్రింట్ఎఫ్ ఇది ఒక ప్రోగ్రాము, ఈ ప్రోగ్రామ్స్ కలిస్తేనే సాఫ్ట్వేర్. బేసిక్గా గుర్తుపెట్టేసుకోండి. ప్రింట్ఎఫ్ ఇక్కడ ఏమైతే ఇస్తే అది వస్తుందిరా బాబు. హౌ ఆర్ యూ, ఓకేనా, హౌ ఆర్ యూ. ఇప్పుడు మీరు వైడ్ వెరైటీస్గా ప్రాక్టీస్ చేయండి. ఈచ్ ఇలా యువర్ నేమ్, సతీష్ ఇవ్వండి, సతీష్ ఈజ్ మై నేమ్. చూసారా, మినిమం 3 ఎగ్జాంపుల్స్, మ్యాక్సిమం 10 ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి. ఎగ్జాంపుల్స్ అంటే ఏం లేదురా బాబు, ఇక్కడ సతీష్ ఈజ్ మై నేమ్ ఉంది కదా, అక్కడ తీసేసి మీ ఇంట్లో వాళ్ళ పేర్లు ఇచ్చుకోండి. వెల్కమ్ మెసేజ్ వెల్కమ్ టు ఇండియా అని ఇచ్చుకోండి, ఇండియా ఈజ్ మై కంట్రీ అని ఇవ్వండి, మై నేమ్ ఇస్ సో అండ్ సో, మై ఈమెయిల్ ఐడి ఇస్ సో అండ్ సో, మై ఫోన్ నెంబర్ ఇస్ సో అండ్ సో. అలా మీకు మీరు పబ్లిక్గా కాకుండా ప్రైవేట్గా మీరు మీకు ఇచ్చుకుని ఇక్కడ బ్లాక్ స్క్రీన్లో వస్తుందో రాదో తెలుసుకోండి. తెలుసు, ఇది కంపైల్ అయ్యి ఇక్కడ అవుట్పుట్ వస్తుంది, ఇది మనం ఇన్పుట్ ఇస్తున్నాం, ఇది అవుట్పుట్ వస్తుంది. అవుట్పుట్ రావడానికి ప్రింట్ఎఫ్ అనేది యూజ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి చాలు, మీకు ప్రోగ్రామింగ్ వచ్చేసినట్టే. బాయ్ బాయ్, రేపు మళ్ళీ నెక్స్ట్ టాపిక్తో మీ ముందుకు వస్తాను.